అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో సవాళ్ళ రాజకీయం నడుస్తూ ఉంది. దీనికి ముందుగా తెరలేపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక బహిరంగ సభలో మీ పరిపాలన ఎట్లుండేదో మా పరిపాలన ఎట్లుందో బహిరంగ చర్చకు సిద్ధమా, కేసీఆర్ వస్తారో కేటీఆర్ వస్తారో రండి అంటూ బహిరంగ సవాలు విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికి కేటీఆర్ సై అన్నారు. డేటు టైము చెప్పి రండి ముఖ్యమంత్రి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి కేటీఆర్ వెళ్ళారు, బీఆర్ఎస్ నాయకులు వెళ్ళారు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఢిల్లీలో కూర్చున్నారు. కానీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి గారికి సపరేట్ చైర్ ఏర్పాటు చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు రాలేదు, ఢిల్లీలోనే కూర్చున్నారు. అది గడిచిపోయిన విషయం మనం చూసాం. దాని మీద ముఖ్యమంత్రి గారు ఏం వివరణ ఇచ్చుకున్నారో కూడా మనం చూసాం. అయితే ఇవాళ కొత్తగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక ఓపెన్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కది, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారు. దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా, లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధమా అని ఓపెన్ సవాల్ విసిరారు. సీఎం పదవి ఉంటుందా ఊడుతుందా అనే భయంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తనకి కొంత శత్రువులుగా భావించి నా సీఎం సీట్ని ఎత్తుకుపోయే అవకాశం ఉందని భావించినటువంటి ఈ ముగ్గురు మీద ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు. నిజంగా కూడా కాంగ్రెస్లో సీఎం సీటు ఎప్పుడు రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియదు. కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారికి చాలా గ్యాప్ వచ్చింది అన్న విషయాన్ని మనం గత కొంతకాలంగా వింటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దక్కట్లేదు అన్న విషయాలు కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం కూడా, జూబ్లీ హిల్స్ టికెట్ పలానా వాళ్ళకి ఇవ్వండి పలానా వాళ్ళకి ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు చెప్పడానికి వెళ్తే నేను బాధ్యత తీసుకుంటాను అని కాంగ్రెస్ అధిష్టానాన్ని చెప్తే నువ్వు బాధ్యత తీసుకున్నటువంటి మహబూబ్ నగర్ ఎంపీ ఎందుకు ఓడిపోయింది, నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఎందుకు ఓడిపోయింది అని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించిందంట. అంటే రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ అధిష్టానానికి ఏమాత్రం నమ్మకం లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైనా మార్చవచ్చు. నిజానికి సీఎంను మార్చే కల్చర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మనం కర్ణాటకలో చూస్తూ ఉన్నాం. సిద్ధరామయ్యను మార్చి డీకే శివకుమార్ని పెడతారని, అక్కడ పవర్ షేరింగ్ కోసమే అంటే పవర్ షేరింగ్ ఒప్పందంతోనే సిద్ధరామయ్యకి అప్పట్లో సీఎం సీట్ ఇచ్చారని వార్తలు వింటా ఉన్నాం. ఇక్కడ కూడా అలా చేయరని లేదు. కాంగ్రెస్ గత పరిపాలన చూసినప్పుడు ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో కూడా 2 సంవత్సరాలకు సీఎం మారేవారు. అది కాంగ్రెస్ కల్చర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నా సీఎం సీటు మారుస్తారు అనే భయంలో మంత్రుల ఫోన్ ట్యాప్ చేపిస్తున్నాడా? నిన్నదాకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నా ఫోన్లు ట్యాప్ అయ్యాయి కేసీఆర్ పరిపాలనలో, నా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఇదే కదా రేవంత్ రెడ్డి గారు, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, ఆయనకి తోడుగా ఉండేటువంటి వాళ్ళంతా చెప్పిన మాటలు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది. కేటీఆర్ గారు అనేక సార్లు ఓపెన్గా ఛాలెంజ్ విసిరారు. ఏది తేల్చండి తేల్చండి అని చెప్పేసి. ముందు భుజంగరావు అన్నారు, తిరుపతి అన్న అన్నారు, రాధాకిషన్ రావు అన్నారు, ప్రభాకర్ రావు అమెరికాలోకి వచ్చినాడు, ఆయన వస్తే కానీ విచారణ తేల్చలేమన్నారు. మరి ప్రభాకర్ రావు కూడా వచ్చాడు. ప్రభాకర్ రావు విచారణ స్టార్ట్ కాబట్టి కూడా నెలలు గడుస్తుంది. మళ్ళీ తేల్చిందేది? ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అయినా ఏ మహిళ అయినా నా ఫోన్ ట్యాప్ అయింది, నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని ఫిర్యాదు ఇచ్చారా? ఏ వ్యాపారవేత్త అన్నా నా ఫోన్ ట్యాప్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారా? కేసీఆర్ రాజకీయ వ్యతిరేకులు తప్ప, బీఆర్ఎస్ పార్టీ అంటే పడనోళ్ళు తప్ప, ఒక రాజకీయ నేపథ్యం ఉన్నోళ్ళు తప్ప ఎవరైనా ఒక సెలబ్రిటీ కానీ ఒక వ్యాపారవేత్త కానీ కేసీఆర్ పరిపాలనలో నా ఫోన్ ట్యాప్ అయింది, నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని ఒక్కళ్ళని కంప్లైంట్ చేశారా? నిజానికి ఈ 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో, 18-19 నెలల కాంగ్రెస్ పరిపాలనలో పలానోళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, పలానోళ్ళని కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ వేధించారు, బ్లాక్మెయిల్ చేశారు అని నిరూపించింది ఏది? ఇవాళ కేటీఆర్ ఓపెన్గా చెప్తున్నాడు, లై డిటెక్టర్ టెస్ట్కు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ ఇస్తూ ఉన్నాడు. నేను ఆ బయట కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడు అయితే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడు అని చెప్పి, నీ సీటుకి ఎవడెసరు పెడతాడు అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి,
అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా ఈరోజు? చెప్తావా నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను ఇలా ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడి అయితే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. చూశారు కదా, తెలంగాణలో మంత్రుల ఫోన్లతో సహా వేలాది మంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంట. మరి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయో చూసుకోవాలి. ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నదాకా నా ఫోన్ ట్యాప్ అయింది కేసీఆర్ పరిపాలనలో అని చెప్పి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటండి? ఒకవేళ ఫోన్లు ట్యాపింగ్ చేయకపోవటమే నిజమైతే కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నారు. లైట్ డిటెక్టర్ సిద్ధమా, ప్రమాణానికి సిద్ధమా, నేను వస్తానని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసురుతూ ఉన్నారు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఏమైనా స్పందిస్తారా? గతంలో ప్రెస్ క్లబ్కు రాకుండా ఢిల్లీలో కూర్చున్నట్టే కూర్చుంటారా? నిజానికి బహిరంగ చర్చ జరగాలి. అమెరికాలో కనుక ఓపెన్ డిబేట్ జరిగినట్టు మనకాడు కూడా కొంత ఓపెన్ డిబేట్ జరగాలి. ఎందుకంటే ప్రజల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయాలు ఇవి. ప్రజల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయాలు ఇవి. ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ఆరోపణలు కాదు, నిజాలు కావాలి. వ్యక్తిగత అంశాలు కదా, భద్రతకు సంబంధించిన అంశాలు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్నదాకా మా ఇంట్లో ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి గారు. ఇక ఏకంగా మంత్రుల ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నారు అంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి పదవి అనే ఉంటుందా ఊడుతుందా అనేటువంటి భయంలో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఉంటారు. అది రేవంత్ రెడ్డి గారి కాదు, ఎవరున్నా ఉంటారో ఒక రాజశేఖర రెడ్డి గారు మినహాయిస్తే. ఆయన ఆ హోల్డింగ్ తెచ్చుకోగలిగారు, రేవంత్ రెడ్డి గారికి ఆ హోల్డింగ్ లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏకంగా రేవంత్ రెడ్డి గారే ఒక ఛానల్లో చెప్పడం మనం విన్నాం, మంత్రులు సహకరించట్లేదు, ఎమ్మెల్యేలు సహకరించట్లేదు, ఎమ్మెల్యేలు మాట వింటలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అంటే మంత్రులు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి గారి సపోర్ట్గా. పైగా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళు నేనే ముఖ్యమంత్రి అనుకునేటువంటి కల్చర్. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు రాబోయే కాలంలో నేనే ముఖ్యమంత్రి అని ఆయన క్యాడర్కి ఓపెన్గా చెప్పుకుంటున్నాడంట. ఖమ్మంలో జరిగే సభల్లో పొంగులేటి సీఎం అని నినాదాలు కూడా వస్తున్నాయంట. మరి బట్టి విక్రమార్క నేనేం తక్కువ సీనియర్ నాయకుడిని. నిజానికి వీరంతా కూడా బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డికి సీఎం సీట్ ఇచ్చేటప్పుడే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పేచీలు పెట్టారు. ఆయన జూనియర్ మాకంటే, మేము ఎప్పటి నుంచి ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో, ఎంత వీర విధేయులం, ఎంత సీనియర్ నాయకులం, పార్టీని కాపాడింది మేం కదా. ఆయన తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన్ని పీసీ అధ్యక్షుని చేశారు, ఎంపీని చేశారు, సరిపోదా? ముఖ్యమంత్రి ఇవ్వాలా? అంతకన్నా సీనియర్లో ఇంత ఉన్నాం కదా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నాం కదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన డేటా మొత్తం చెప్పారట. అంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా తెలుసు అనుకోండి. అయినప్పటికీ కూడా పార్టీకి మాస్ లీడర్గా ఉన్నాడనే కారణం చేత వీళ్ళందరినీ ఒప్పించి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా కాకుండా పరిపాలన గాడి తప్పింది, పరిపాలన వ్యతిరేకతను తీసుకొచ్చి పెట్టింది. ఇవాళ కాంగ్రెస్ అధిష్టానాన్ని అంటే రాహుల్ గాంధీ గారిని ఏ సభకి పిలిచినా రాని పరిస్థితి. మొన్న తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీకి రాహుల్ గాంధీ గారిని పిలవడానికి రేవంత్ రెడ్డి గారు పోయారు. నేను రాలేను అని రాహుల్ గాంధీ గారు తెగేసి చెప్పారట. అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ సదస్సుకి జూన్ 2వ తారీఖున ఆ రోజు కూడా పిలవడానికి వెళ్ళారట. ఆ రోజు కూడా రమ్మని అడిగారట, కానీ రాను అని చెప్పారట. ఎందుకు రావట్లేదు అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మీద అధిష్టానం విముఖంగా ఉంది. ఎమ్మెల్యేని కలుపుకొని పోవట్లేదు, మంత్రులను కలుపుకొని పోవట్లేదు, వంతేడి పోగలుగా పోతున్నాడు, వ్యతిరేకత తక్కువ కాలంలో కొని తెచ్చుకున్నాడు, పథకాల అమలులో గందరగోళం ఉంది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేటువంటి ఒక అంచనాలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది అనేటువంటిది. సీనియర్ నాయకుని కలుపుకొని పోవటంలో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందుతున్నాడు అని సలహాలు సూచనలు తీసుకోవట్లేదు, సొంతంగా సొంత పోకటితో పోతున్నాడు, అన్నీ తానే వ్యవహరిస్తున్నాడు, ఇది పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారింది అనేటువంటి దాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందంట. ఇప్పుడు అందుకనే రేవంత్ రెడ్డి పవర్ దాదాపు కట్ చేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఆమె ఒక ఇన్ఛార్జ్ సీఎంలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చేది రేవంత్ రెడ్డి గారు కాదు,
కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి గారు ఇస్తారు. ఆ పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ ఉంది. నిజం కూడా ఆ పరిస్థితిలో ఉంది కాదా? కాంగ్రెస్ నాయకుడు చెప్పగల ఆ పరిస్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ అని. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాన్ని సరిగా అమలు చేయగలిగారు? ఏ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగారు? లేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆ స్కామ్ చేసింది, ఈ స్కామ్ చేసింది అని చెప్పడం తప్ప నిరూపించిన స్కామ్ ఏంటి? కాళేశ్వరం అవినీతి నిరూపించారా? తర్వాత ఫోన్ ట్యాపింగ్ నిరూపించారా? ఈ ఫార్ములా కార్ రేసింగ్ని నిరూపించారా? పైగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టారు. కానీ దాంట్లో ఎంత ఫెయిల్యూరు? కాంగ్రెస్ నాయకులు లైంగిక వేధింపులకి పాల్పడ్డారు అనేటువంటి ఆ వ్యాఖ్యతోటి రాష్ట్రం బ్రాండ్ పోయింది, హైదరాబాద్ బ్రాండ్ పోయింది. ఇలా గతంలో ఎప్పుడన్నా జరిగిందా 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అనేటువంటిది హైదరాబాదీలు అడుగుతున్నటువంటి మాట. మరి ఈ అపవాదంతా కాంగ్రెస్ అధిష్టానానికి రిపోర్ట్ రూపంలో చేరిందంట. అందుకనే రేవంత్ రెడ్డి సీటు ఎప్పుడైనా చినగొచ్చు, రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా మార్చొచ్చు. ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుంది? సహజంగా బట్టీకి లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఫోన్లు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేపిస్తున్నాడు అని వీళ్ళు సొంత కోటరే పెట్టుకుంటున్నారు. వీళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటున్నారు. వీళ్ళు ఒక టీం రెడీ చేసుకుంటున్నారు. అధిష్టానంతో ఏం సంప్రదింపులు జరుపుతున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వినే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వినిపించబోతున్న వాదన. ఇది నిజం కాకపోతే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, బహిరంగ సవాలుకి చర్చకు సిద్ధం కావాలి. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు కదా బహిరంగ సవాల్ అని. మరి ఇప్పుడు ఆ సవాల్ వచ్చింది కేటీఆర్ నుంచి. మరి రేవంత్ రెడ్డి గారు సేకరిస్తారా? సేకరించలేకపోతే మౌనం అర్ధాంగీకారం అన్నట్టు ఒప్పుకుంటారా? చూద్దాం.